వెల్కమ్ టు అమృతం, a daily thematic diet show. ఈ రోజు సోమవారం, మన థీమ్ మహిళలు పోషకాహారం. మరి ఇవాల్టి మహిళలు పోషకాహారంలో ఎటువంటి పోషక విలువలున్న ఆహారం గురించి తెలుసుకోబోతున్నామో పద్మాని అడిగిద్దాం. హాయ్ పద్మ. హాయ్ మోనికా. పద్మ, ఈరోజు సోమవారం మహిళలు పోషకాహారంలో ఎటువంటి పోషకాహారం గురించి తెలియచేయబోతున్నారు అండ్ ఎవరి కోసం? ఈ రోజు మహిళలు పోషకాహారంలో మనం తెలుసుకోబోతున్నాం హెయిర్ లాస్ గురించి. ఇవాల్టి మహిళలు పోషకాహారంలో హెయిర్ లాస్ తో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం. సో మరి పద్మ, అందరికీ ఉండే ప్రాబ్లం, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు హెయిర్ లాస్ అంటేనే అదొకలాంటి టెన్షన్ కదా అందరికి. బేసిక్ గా దీనికి రీజన్స్ అయితే చాలా చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ వచ్చేసి హెరిడిటరీ ఒకటి మాట్లాడుకోవచ్చు. అంటే జన్యుపరమైన సంబంధ కారణాలు ఏమైనా ఉన్నప్పుడు అర్లీ ఏజ్ లో గ్రే హెయిర్ రావటం, అర్లీ ఏజ్ లో బాల్డ్ హెడ్ రావటం, యూనో అదంతా కూడా మనకు జన్యుపరమైన రీజన్స్ అనమాట. సో హెరిడిటరీ సంబంధించింది. అలా కాకుండా అంటే నెక్స్ట్ డైట్ గురించి చెప్పుకోవచ్చు, లేదా పొల్యూషన్ గురించి, అండ్ అలాగే టాక్సిసిటీ, ఎయిర్ లో ఎంత మోతాదులో విష పదార్థాలు అనేవి ఉన్నాయి, లేదా ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనమాట. ఉమెన్ హెయిర్ లాస్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా డెఫినెట్ గా బేసిక్ గా టీనేజ్ వచ్చినప్పటి నుంచి కూడా లైక్ ఆ ఏజ్ లో గర్ల్స్ కి హార్మోనల్ చేంజెస్ ఉండటం, ఇవన్నీ కూడా ఆ ఏజ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం జనరల్ గా అమ్మాయిలకి. అండ్ లేదా మెనోపాజ్ ఏజ్ లో కానీ, లేదా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, లేదా ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైమ్ లో కానీ, ఇలా హార్మోనల్ చేంజెస్ ఎవ్రీ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఉమెన్ కి కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనము అంటే కంప్లీట్ గా ఏది మనము స్టాప్ చేయలేం. అంటే ఒక డైట్ ద్వారా హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు కంప్లీట్ గా గ్రే హెయిర్ ని స్టాప్ చేయలేం, అలాగే బాల్డ్ హెడ్ ని కంప్లీట్ గా స్టాప్ చేయలేం. కాకపోతే ఏంటంటే ఇంకొన్ని రోజులు ప్రొలాంగ్ చేయొచ్చు. సో బేసిక్ గా హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు. సో ఎలాంటి హెల్దీ ఫుడ్ మరి వీళ్ళకి అవసరం అవుతుంది అనుకుంటే బ్యాలెన్స్డ్ హోల్ మీల్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో అందులో చెప్పుకుంటే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దెన్ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్లే రియలీ ఏ మెయిన్ రోల్ హియర్. సో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా జింక్, కాల్షియం, ఐరన్, వైటమిన్ సి అండ్ ఈ ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బయోటిన్, సో ఇవన్నీ వైటమిన్ B7 ఇస్ బయోటిన్స్, ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ అవడానికి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఏం తినాలో చెప్పారు కదా. సో ఇవన్నీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే హెయిర్ లాస్ అయిన వాళ్ళకి మళ్ళీ రీగ్రోత్ ఏమైనా వస్తుందంటారా? అంటే ఇప్పుడు బాల్డ్ హెడ్ ని కొంతవరకు మనం కంట్రోల్ చేయడం కష్టం డైట్ ద్వారా. సో అది మెయిన్ గా హెరిడిటరీ రీజన్ అది. అండ్ ఈ డ్రై హెయిర్ కానీ, లేదా హెయిర్ థికనింగ్ కానీ, లేదా స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవటం కానీ, నాకు హెయిర్ రోజు ఎక్కువగా ఊడిపోతుంది, హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి వాటన్నిటికీ కూడా డైట్ ద్వారా డెఫినెట్ గా యూజ్ అయితే ఉంటుంది. బట్ ఎవ్రీ డే ఇస్ 50 to 100 హెయిర్ లూజ్ అవటం ఇస్ వెరీ కామన్ అట. సో అంతకంటే ఎక్కువగా పోయేటప్పుడు మాత్రం డెఫినెట్ గా వర్రీ అవ్వాలి. సో వీటన్నిటినీ కూడా మనం కొంతవరకు గుడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా యూజ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తే హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది? ఎటువంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ ఫర్ ఎనీథింగ్. సో నో వైట్ రైస్, నో హై షుగర్స్, నో హై సాల్ట్. సో దిస్ ఈస్ అ బేసిక్ రూల్ ఫర్ ఎనీథింగ్. అండ్ సో దీంతో పాటుగా జంక్ లైక్ హై ట్రాన్స్ ఫ్యాట్ అండ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నటువంటి ఎనీ జంక్ ఫుడ్. సో ఆల్ దోస్ జంక్ ఫుడ్ ఏంటంటే మేడ్ విత్ మైదా అండ్ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్. సో ఇవి హెల్త్ కి అసలు మంచిది కాదు. సో మనకు దొరికే అన్ని కేక్స్ కానీ, బేకరీలో దొరికే ఐటమ్స్ అన్ని కూడా ఇలాంటి వాటితో చేసింది కాబట్టి వీ కాల్ దట్ జంక్ ఫుడ్. సో అది అవాయిడ్ చేసుకోవాలి. అలాంగ్ విత్ ఇట్ చాక్లెట్స్ ఎక్కువగా తినే హ్యాబిట్ ఉన్నా, ఎరేటెడ్ డ్రింక్స్ తీసుకునే హ్యాబిట్ ఉన్నా, సో ఇవన్నీ కూడా స్టాప్ చేస్తే డెఫినెట్ గా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ ఫాల్, ఫర్ మెనీ అదర్ రీజన్స్ బెనిఫిట్స్ ఉంటుంది. సో మరి హెయిర్ లాస్ తో బాధపడే వాళ్ళ కోసం ఎటువంటి ఫుడ్ ని డిజైన్ చేశారు ఈ రోజు? పర్టికులర్ గా ఈ రోజు డిజైన్ చేసినటువంటి రెసిపీస్ అయితే ఉన్నాయో అవి మెయిన్ గా మనకి హెయిర్ గ్రోత్ కానివ్వండి, హెయిర్ హెల్దీగా ఉండటానికి కానివ్వండి, ఒక మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఆ రెండు రెసిపీస్ ఏంటో మరి చూసేద్దాం. ఫుడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ కనుక రెండు మంచి రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. వాటిలో మనం చూస్తున్నాం ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఉప్మా, అండ్ సెకండ్ వన్ స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్.
ఓట్స్ ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్ అనేది మనందరికీ తెలుసు కదా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో ఇందులో మనకి ఫైబర్ తో పాటుగా ప్రోటీన్ తో పాటుగా మినరల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇలాంటి మినరల్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి బేసిక్ గా హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. సో అందుకని మెయిన్ గా మనం ఈ రోజు ఓట్స్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మినపప్పు. సో మనం జనరల్ గా బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా మనకి ఉరద్దాలు అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో మనకి బ్రేక్ఫాస్ట్ లో ఎస్పెషల్లీ ప్రోటీన్ రిచ్ ఉండాలి. సో ప్రోటీన్ రిచ్ ఏవైతే మనం ఇక్కడ ఆల్రెడీ ఓట్స్ హై ఇన్ ప్రోటీన్ అండ్ మినపప్పును కూడా మనం ఇక్కడ కొద్ది మోతాదులో తీసుకున్నప్పటికీ మనకి ఇక్కడ ప్రోటీన్ తో పాటుగా ఇందులో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఉరద్దాల్లో. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బఠానీలు. సో బఠానీల్లో కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా లభిస్తుంది అండ్ ఇందులో ప్రోటీన్ తో పాటుగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులోంచి మనకి ఎక్కువగా లభిస్తుంది అండ్ మినరల్స్ కూడా మనకి లైక్ జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ కూడా మనకి ఇందులోంచి లభిస్తుంది. సో మన నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్ అనగానే మనందరికీ తెలుసు కదా, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కంటికి మంచిది అని. ఒక కంటికి మాత్రమే కాదండి, క్యారెట్స్ ఎక్కువగా తీసుకోవడం మూలాన స్కిన్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో స్కిన్ కి హెల్ప్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి హెయిర్ కూడా చాలా బెనిఫిషియల్ కదండి. సో మరి అందుకని ఈ రోజు క్యారెట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్. ఇక్కడ మనము బాదంతో పాటుగా వాల్నట్స్ అండ్ లిటిల్ క్యాష్యూ కూడా తీసుకున్నాము. సో ఇందులోంచి మనకి గుడ్ వైటమిన్ ఈ అనేది మనకి లభిస్తుంది. బ్రిటిల్స్ అంటే చిట్లిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా థిక్గా పెరగడానికి ఇలాంటి హెల్తీ బ్యాలెన్స్ మీల్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓట్స్ ఉప్మాలో గల మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ వెజ్జీస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో మన సెకండ్ రెసిపీ వచ్చేసి స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్. సో స్క్రాంబుల్డ్ ఎగ్ సో మనందరం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. సో ఈ ఎగ్ స్క్రాంబుల్ ని మనం ఈరోజు వెజిటబుల్స్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ వెజిటబుల్స్ లో కూడా మనం ముఖ్యంగా స్పినాచ్ ని ఈరోజు చూస్ చేసుకున్నాం. చెప్పాను కదండి, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ అనేది చక్కగా పెరగడానికి. సో మనకి ఈ పాలకూరలో ఐరన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఫోలిక్ యాసిడ్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గ్రోత్. అంటే మన బాడీలో ఒక సెల్ డెవలప్ అవ్వాలి అంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐరన్ తో పాటుగా మనకు తెలుసు కదా, ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్వేస్ ఫైబర్ రిచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మనం ఇంకొక వెజిటబుల్ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాము, అది బెల్ పెప్పర్. మనకి ఇందులో నుంచి వైటమిన్ ఏ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో ఇందాక చెప్పుకున్నాం కదండి, వైటమిన్ ఏ నాట్ ఓన్లీ ఫర్ ఐస్, ఇది మనకి స్కిన్ హెల్దీగా ఉండటానికి అండ్ హెయిర్ కూడా గ్రోత్ కూడా చక్కగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటామో మనం అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన బాడీని ఎలాంటి మెడిసిన్స్ లేకుండా మన బాడీని మనమే ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బేసిక్ గా హై వైటమిన్ సి ఉన్న ఎనీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకొక వెజిటబుల్ వచ్చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం పార్స్లీ. సో పార్స్లీ మనకి బేసిక్ గా అన్ని చోట్ల దొరకపోవచ్చు అండి. సో దొరకనప్పుడు మనం కొత్తిమీరని డెఫినెట్ గా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి డెఫినెట్ గా వైటమిన్ సి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా లభిస్తుంది, అలాగే ఫైబర్ కూడా. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ వచ్చేసి ఎగ్. సో ఎగ్ మనందరికీ తెలుసు కదా, సో చాలా పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటుందని చెప్పి మెయిన్ గా ఇందులో వైటమిన్ B7 అంటే మనకి బయోటిన్ అనే ఒక పర్టికులర్ అయినటువంటి ఒక వైటమిన్ ఇందులోంచి దొరుకుతుంది అనమాట. ఇది ఎక్కువగా హెయిర్ గ్రోత్ అవుట్ చేసుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. సో మరి పద్మ, హెయిర్ లాస్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు, మెన్, ఉమెన్, కిడ్స్ అందరూ కూడా. మరి వాళ్ళ కోసం 2 చక్కటి రెసిపీస్ ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓట్స్ ని కాస్త స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఓట్స్ ని ఒక్క 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుందాం. మరి ఓట్స్ సాఫ్ట్ గా అయిపోయి కిచడీ లాగా అయిపోకుండా కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు వేసుకుందాం.
ఆ తర్వాత కాస్త మినపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే కాస్త ఎండుమిర్చి, ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఓట్స్ కూడా బాగానే ఫ్రై అయిపోయి ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం పసుపు, ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. వీటిని కాస్త లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బాదాం, వాల్నట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మామూలుగా రవ్వకి చాలా ఎక్కువ వాటర్ వేసుకోవాల్సి వస్తుంది, కానీ ఓట్స్ కి కొంచెం వాటర్ సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes పాటు ఈ వాటర్ ని బాగా బాయిల్ అవనిద్దాం. కవర్ చేసి 2 minutes వెయిట్ చేద్దాం. సో వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యి ఓపెన్ చేసుకుందాం. యా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లైట్ గా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఓట్స్ ని యాడ్ చేసుకుందాం. కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా ఇలా లైట్ గా స్టిర్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. సో మరి స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక ఎగ్ ని బౌల్లో బీట్ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చక్కగా బీట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం.
ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా టొమాటో పీసెస్ ని యాడ్ చేసుకుందాం. టొమాటో కాస్త ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత పాలకూరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పార్స్లీ యాడ్ చేసుకుందాం. కొంచెం ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఎగ్ లో యాడ్ చేసాం కాబట్టి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. స్క్రాంబుల్డ్ ఎగ్ కాబట్టి కాస్త ఇలా మిక్స్ చేసి స్క్రాంబుల్ చేసుకుందాం. సో కాస్త ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు పైనుంచి కొంచెం చీజ్ ని గ్రేట్ చేసి యాడ్ చేద్దాం. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. సో అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్ రెడీ అయిపోయింది. ఓట్స్ ఉప్మా అలాగే స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్ రెడీ అయిపోయింది కదా. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ ఉప్మాకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఓట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ఓట్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా కలుపుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాసేపు వేయించి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని సరిపడే నీళ్లు వేసి తగినంత ఉప్పు వేసి ముందుగా వేయించుకున్న ఓట్స్ కూడా వేసుకొని బాగా కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఉప్మా రెడీ. స్క్రాంబుల్ ఎగ్స్ విత్ వెజ్జీస్ కి కావలసిన పదార్థాలు: గుడ్డు 1, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, పాలకూర కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, చీజ్ కొద్దిగా, పార్స్లీ 1/2 కప్పు. స్క్రాంబుల్ ఎగ్స్ విత్ వెజ్జీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఎగ్ ని బీట్ చేసి ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర వేసి కాస్త మగ్గిన తర్వాత చిల్లీ ఫ్లేక్, పార్స్లీ వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసి ఎగ్ ని బాగా స్క్రాంబుల్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక కాస్త చీజ్ వేసి గ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి
తీసుకొని సర్వ్ చేసుకుంటే స్క్రాంబుల్ ఎగ్ విత్ వెజ్జీస్ రెడీ. ఈ రోజు మన థీమ్ మహిళలు పోషకాహారంలో హెయిర్ లాస్ తో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. అలాగే 2 చక్కటి రెసిపీస్ నేను ప్రిపేర్ చేసి ప్రెజెంట్ చేశాను. సో మరి మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ ఉప్మా. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్. మనం వెజిటబుల్స్ కూడా యూజ్ చేసుకున్నాం కదా, అందులో ఫస్ట్ మనం గ్రీన్ పీస్ గురించి మాట్లాడుకుందాం. సో గ్రీన్ పీస్ లో మనకి లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అంతేకాకుండా ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనం క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ లో మనకి వైటమిన్ ఏ ఉంటుంది. సో ఇలా అన్ని రకాలు వెజిటబుల్స్ యూజ్ చేసి చక్కటి ఓట్స్ తోటి ఉప్మా మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే చాలా మంచిది. అలాగే మన సెకండ్ రెసిపీ చూస్తే గనక స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజ్జీస్. ఇందులో మనం ఎగ్ యూజ్ చేసాం. ఎగ్ లో మనకి ప్రోటీన్ ఉంటుంది, అంతేకాకుండా B7 వైటమిన్ కూడా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు మీ డైట్ లో ఎగ్ ని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలాంటి హెల్దీ డైట్ ని మీరు కానీ మీ డైలీ లైఫ్ లోని ఇంక్లూడ్ చేసుకుంటే తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగాన్ టు www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. అలాగే మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం AMDN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. అలాగే మీరు మాకు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amrutam@etv.co.in కు మెయిల్ చేయండి. చూసారు కదండి, ఇవాల్టి మహిళలు పోషకాహారంలో హెయిర్ లాస్ తో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకున్నారు కాబట్టి ఈసారి నుంచి అలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ 2 చక్కటి రెసిపీస్ ని ప్రిపేర్ చేసి చూపించాను. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. మీ హెయిర్ లాస్ సమస్య నుంచి బయటపడండి. సో ఇది ఇవాల్టి అమృతం. మరొక థీమ్ తో మళ్ళీ అమృతంలో కలుసుకుందాం.